ఆల్రెడీ మనము సెమిస్టర్ 1 6th క్లాస్ సైన్స్‌లోన ఆల్ లెసన్స్ 6 లెసన్స్ చెప్పుకున్నాము. ఇప్పుడు సెమిస్టర్ 2లోననమాట 7th లెసను చలనము మరియు దూరాల కొలతలు. ఫస్ట్ వచ్చేసి 19వ శతాబ్దం ప్రారంభం వరకు ప్రజలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి రవాణా కోసం వేటిపైన ఆధారపడేవారు అంటే జంతువులు, పడవలు మరియు ఓడలు. విమానాల అభివృద్ధి ఎప్పుడు జరిగింది అంటే 1900వ శతాబ్దం ప్రారంభంలో జరిగింది. ఎలక్ట్రిక్ రైలు, మోనో రైలు, సూపర్సోనిక్ విమానాలు, అంతరిక్ష నౌకలు అందుబాటులోకి ఎప్పుడు వచ్చాయి అంటే 20వ శతాబ్దంలో. తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చడాన్ని ఏమంటారు అంటే కొలత అంటారు. తెలిసిన స్థిర పరిమాణాన్ని ఏమంటారు అంటే ప్రమాణము అంటారు. ఒక కొలత యొక్క ఫలితం 2 భాగాలుగా వ్యక్తీకరించబడుతుంది. అది ఏంటి అంటే సంఖ్య మరియు ప్రమాణము. ఎగ్జాంపుల్ వచ్చేసి 12 అడుగులు. ఈ 12 అడుగుల దాంట్లో 12 ఏమో సంఖ్య, అడుగులు అనేది ఈ సంఖ్య యొక్క ప్రమాణం అన్నమాట. కొలత యొక్క వివిధ ప్రమాణాలు పొడవు, వెడల్పు, అడుగు దూరము ఇలాంటివి అన్నమాట. భారతదేశంలో పూర్వకాలంలో సరైన కొలతలు ఉపయోగించిన వాళ్ళు ఎవరు అంటే సింధులోయ ప్రజలు. సింధులోయ ప్రజలు. మోచేయి నుండి వేలి కొనల వరకు గల పొడవును ఒక మోర పొడవుగా ఉపయోగించిన వాళ్ళు ఎవరు అంటే ఈజిప్ట్ ప్రజలు. ఈజిప్ట్ ప్రజలు. సాధారణంగా ప్రజలు పొడవు యొక్క ప్రమాణాన్ని ఏ విధంగా తీసుకుంటారు అంటే అడుగు. రోమన్లు పొడవును ఎలా కొలిచేవాళ్ళు అంటే అడుగులతో కొలిచేవాళ్ళు. చిన్న పొడవులకు కొలతలు వచ్చేసి అంగుళాలు అంటే వేళ్ళకు చూపిస్తాం కదా అంగుళాలు. నెక్స్ట్ బెత్త అంటే పిడికిలి. చిన్న పొడవులకు కొలతలు అన్నమాట ఇవి. నెక్స్ట్ మెట్రిక్ వ్యవస్థ అని పిలువబడే ఒక ప్రామాణిక కొలతను సృష్టించిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు 1790వ సంవత్సరంలో. మెట్రిక్ వ్యవస్థ అని పిలువబడే ఒక ప్రామాణిక కొలతను సృష్టించిన వాళ్ళు ఎవరు అంటే ఫ్రెంచ్ వారు 1790వ సంవత్సరంలో. అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థగా దేన్ని అంటే ఎస్ఐ ప్రమాణాన్ని చెప్తారు. పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణము మీటరు. ఒక మీటర్ = 100 సెంటీమీటర్లు. ఒక సెంటీమీటర్ = 10 మిల్లీమీటర్లు. ఒక కిలోమీటర్ = 1000 మీటర్లు. వక్రరేఖల యొక్క పొడవులను ఎలా కొలుస్తారు అంటే దూరాలతో కొలుస్తారు. వక్రరేఖల యొక్క పొడవులను ఎలా కొలుస్తారు? దూరాలతో కొలుస్తారు. సరళరేఖ మార్గంలో ఉన్న వస్తువు యొక్క చలనము రేఖీయ చలనము. సరళరేఖ మార్గంలో ఉన్న వస్తువు యొక్క చలనము రేఖీయ చలనము. ఉదాహరణ ఏంటి? తిన్నని రోడ్డు మీద వాహన చలనము పరేడ్లోని సైనికుల కవాతు. వృత్త కేంద్రం నుండి నిర్ణీత దూరంలో కేంద్రం చుట్టూ పదే తిరుగుతూ ఉండే చలనం వృత్తాకార చలనము లేదా భ్రమణ చలనం అంటారు. వృత్త కేంద్రం నుండి నిర్ణీత దూరంలో కేంద్రం చుట్టూ పదే తిరుగుతూ ఉండే చలనం వృత్తాకార చలనము లేదా భ్రమణ చలనము. ఎగ్జాంపుల్ ఏంటి? విద్యుత్ ఫ్యాను, రంగుల రాట్నము, గడియారంలో ఉండే ముళ్ళు. వస్తువు యొక్క మధ్యస్థానం నుండి ఇరువైపులా పదే చలిస్తూ ఉండే చలనము డోలన చలనం. వస్తువు యొక్క మధ్య ప్రాంతం నుండి లేదా విరామ స్థానం నుండి ఇరువైపులా పదే చలిస్తూ ఉండే చలనం డోలన చలనం. డోలన చలనానికి ఉదాహరణ కుట్టు మిషన్లోని సూది చలనము, ముందుకు వెనుకకు కదులుతున్న చెట్టు కొమ్మ, ఊయల మీద పిల్లల చలనము, గిటారు యొక్క తీగలు, వాయించబడుతున్న డ్రమ్స్, తబలా యొక్క పొరల చలనాలు, గడియారంలోని లోలకం యొక్క చలనము. డోలన చలనానికి మరొక పేరు ఆవర్తన చలనము. కాలంతో పాటు వస్తువు యొక్క స్థానంలో మార్పుని చలనము అంటారు. రేఖీయ చలనానికి మరియు భ్రమణ లేదా వృత్తాకార చలనానికి ఉదాహరణ దొర్లుతున్న బంతి. ఇక్కడితో 7th లెసన్ కంప్లీటెడ్. ఇప్పుడు 8th లెసన్ కాంతి, నీడలు మరియు పరావర్తనాలు. తమ స్వంత కాంతిని విడుదల చేసే సూర్యుని వంటి వస్తువులను ప్రకాశవంతమైన వస్తువులు అంటారు. మనం ఏ వస్తువు ద్వారా అయితే చూడలేమో అది అపారదర్శక వస్తువు. మనం ఏదైనా ఒక వస్తువు ద్వారా స్పష్టంగా చూడగలిగితే అది కాంతిని దాని గుండా వెళ్ళనిస్తుంది. అలాంటి వస్తువులను పారదర్శక వస్తువులు అంటారు అన్నమాట. మనం కొన్ని వస్తువులను చూడగలుగుతాము కానీ స్పష్టంగా కాదు,
అటువంటి వస్తువులను పాక్షిక పారదర్శక వస్తువులు అంటారు. చూడగలుగుతాం కానీ స్పష్టంగా చూడలేము. అటువంటి వస్తువులను పాక్షిక పారదర్శక వస్తువులు అంటారు. నీడ ఏర్పడడానికి కావాల్సినవి కాంతి అపారదర్శక వస్తువు. నీడ ఏర్పడడానికి కావాల్సినవి ఏంటి? కాంతి అపారదర్శక వస్తువు. నెక్స్ట్ పిన్ హోల్ కెమెరా. ఈ కెమెరాలో ప్రతిబింబం అనేది తలక్రిందులుగా ఏర్పడుతుంది. కాంతి రుజు మార్గంలో ప్రయాణించడం వలన ప్రతిబింబం అనేది తలక్రిందులుగా ఏర్పడుతుంది. ఎందుకు? కాంతి అనేది రుజు మార్గంలో ప్రయాణించడం వలన ప్రతిబింబం అనేది తలక్రిందులుగా ఏర్పడుతుంది. స్పష్టమైన ప్రతిబింబాలను ఏర్పరిచేది దర్పణ పరావర్తనము. స్పష్టమైన ప్రతిబింబాలను ఏర్పరిచేది దర్పణ పరావర్తనం. చంద్రునిపై పడిన కాంతి పరావర్తనం చెంది భూమిని ఎంత కాలంలో చేరుతుంది అంటే 1 సెకను కాలంలో. చంద్రునిపై పడిన కాంతి పరావర్తనం చెంది భూమిని ఎంత కాలంలో చేరుతుంది అంటే 1 సెకను కాలంలో. దర్పణం వలన ఏర్పడు ప్రతిబింబాల్లో వస్తువు కుడి ఎడమలు తారుమారుగా కనిపించే ప్రతిబింబ లక్షణం పార్శ్వ విలోమము. దర్పణం వలన ఏర్పడు ప్రతిబింబాల్లో వస్తువు కుడి ఎడమలు తారుమారుగా కనిపించే ప్రతిబింబ లక్షణము పార్శ్వ విలోమము. పిన్హోల్ కెమెరా నందు తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడడానికి కారణం ఇందా చెప్పుకున్నాం కదా. ఎందుకు అంటే కాంతి రుజు మార్గంలో ప్రయాణించడం వలన ప్రతిబింబం అనేది తలక్రిందులుగా ఏర్పడుతుంది. ఇక్కడితో 8th లెసన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 9th లెసన్ విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు. విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు. విద్యుత్ ఘటము దాని లోపల నిల్వ చేయబడిన రసాయనాల నుండి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ ఘటము దాని లోపల నిల్వ చేయబడిన రసాయనాల నుండి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రసాయనాలు పూర్తిగా ఉపయోగించినట్లయితే విద్యుత్ ఘటము విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది. ఎందుకంటే అందులో రసాయనాలు అయిపోతాయి కాబట్టి విద్యుత్ ఘటం అనేది విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది అన్నమాట. రసాయనాలు ఉన్నంత వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రమాద సూచిక. ఇలాంటి సూచికలు మనం చూస్తూ ఉంటాము మన నిజ జీవితంలో. జాగ్రత్త. విద్యుత్ని సరైన పద్ధతిలో ఉపయోగించకపోతే ప్రమాదకరం అని ప్రజలను హెచ్చరించే గుర్తు ఇది. నెక్స్ట్ విద్యుత్ ఘటంలో లోహపు మూత ఏంటి అంటే ధనధ్రువము. విద్యుత్ ఘటములో లోహపు చట్రము రుణధ్రువం. లోహపు మూత ధనధ్రువం. లోహపు చట్రము వచ్చేసి రుణధ్రువము. బల్బులో వెలిగే భాగం ఏంటి? ఫిలమెంట్. ఫిలమెంట్ని దేంతో తయారు చేస్తారు? టంగ్స్టన్తో తయారు చేస్తారు. బల్బు యొక్క 2 ధ్రువాలు. బల్బు యొక్క ఆధారము లోహపు కొన యొక్క ఉపరితలము. బల్బు యొక్క 2 ధ్రువాలు ఏంటి? బల్బు యొక్క ఆధారము లోహపు కొన యొక్క ఉపరితలము. ఈ 2 ధ్రువాలు ఉన్నాయి కదా, ఈ 2 ధ్రువాలు ఒకదానికొకటి తాకని విధముగా ఏర్పాటు చేయబడతాయి. ఇంట్లో వాడే విద్యుత్ బల్బులు ఇదే విధంగా తయారు చేయబడతాయి. ఎలాగా? బల్బు యొక్క ఆధారము లోహపు కొన యొక్క ఉపరితలము ఒకదానికొకటి తాకని విధంగా ఏర్పాటు చేయబడతాయి ఇంట్లో ఉండే విద్యుత్ బల్బులు. విద్యుత్ ఘటము విద్యుత్ను ఉపయోగించుకునే బల్బు వంటి పరికరాన్ని కలిపి సంధాన తీగలతో కలిపిన అమరికను ఏమంటారు? విద్యుత్ వలయము అంటారు. విద్యుత్ ఘటము విద్యుత్ను ఉపయోగించుకునే బల్బు వంటి పరికరాలను సంధాన తీగలతో కలిపిన అమరికను విద్యుత్ వలయము అంటారు. విద్యుత్ వలయాన్ని మూయడానికి తెరవడానికి ఉపయోగించే పరికరము స్విచ్. విద్యుత్ వలయాన్ని మూయడానికి తెరవడానికి ఉపయోగించే పరికరము స్విచ్. తెరచి ఉన్న స్విచ్ గుర్తు, మూసి ఉన్న స్విచ్ గుర్తు ఇది. విద్యుత్ ఘటంలో గల ధ్రువాలు ధనధ్రువము రుణధ్రువము. విద్యుత్ ఘటంలో గల ధ్రువాలు ఏంటి? ధనధ్రువము రుణధ్రువము. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏంటి? బల్బు యొక్క 2 ధ్రువాలు ఏంటి? బల్బు యొక్క ఆధారము లోహపు కొన యొక్క ఉపరితలము. ఇదేమో విద్యుత్ ఘటంలో గల ధ్రువాలు ధనధ్రువము రుణధ్రువము. విద్యుత్ను తమగుండా ప్రవహింపచేసే పదార్థాలు విద్యుత్ వాహకాలు. ఎగ్జాంపుల్ మానవ శరీరం, మలినమైన నీరు, ఇనుము, రాగి, వెండి, తాళం చెవి ఎక్సెట్రా ఇలాంటివి. విద్యుత్ను తమగుండా ప్రవహింపచేయని పదార్థాలు విద్యుత్ బంధకాలు. ఎగ్జాంపుల్ గాలి, స్వచ్ఛమైన నీరు, వజ్రము, స్కేలు, థర్మాకోల్, ప్లాస్టిక్. వలయం ద్వారా విద్యుత్ అనేది ధనధ్రువం నుండి రుణధ్రువం వైపుకు ప్రవహిస్తుంది. ఎక్కడి నుంచి? ధనధ్రువం నుండి రుణధ్రువం వైపునకు ప్రవహిస్తుంది వలయంలో విద్యుత్.
ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నెక్స్ట్ 2 లెసన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను.